సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలు చేరుకోవాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కొండరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక పరిశీలన. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడు కేసీఆర్ అని కొనియాడిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు కేసీఆర్ కిట్ల పంపిణీ. తంగలపల్లి మండలంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు. మహాశివరాత్రి జాతర విజయవంతంపై ఆలయ ఈవో అర్చకులకు ఘన సత్కారం. సిరిసిల్ల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవాలని, ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. కొండరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ పరిశీలించారు. సిబిఎస్ఈ విధానంలో 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా ఇన్ఛార్జ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియాలో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా ఇన్ఛార్జ్ కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పూర్తయిందా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలపై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తయారని ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం సిద్ధం చేసిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీ పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూమ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రామ్ సూరత్ యాదవ్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్థిగ్న, పిఆర్ హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పూల మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడనే నినాదంతో ఉద్యమ జ్వాలను రగిలించి రాష్ట్రాన్ని సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేసిన ఆయన్ను ఈ నెల ఎన్నిటికీ మర్చిపోదన్నారు. తెలంగాణ జాతిపితగా ప్రతి గుండెలో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ మట్టిగడ్డ ముద్దుబిడ్డ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రధానికానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మా మిత్రులందరికీ, అట్లాగే మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రాణం పోవుడా తెలంగాణ రావడం అనే నినాదంతోనే ఆనాడు బయలుదేరి మడమ తిప్పకుండా ఆంధ్ర పాలకులు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఉద్యమాన్ని నడిపి
రాష్ట్రం సాధించిన నేత చంద్రశేఖరరావు గారు. వారి జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అట్లాగా పట్టణ కేంద్రంలో కూడా ఊళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలని తెలుసు, తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి ఏం కావాలనో తెలుసు, నేతన్నలకు ఏం కావాలో తెలుసు, అట్లాగే విద్యార్థి యువకులకు ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుపడాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే పరిడవిల్లాలని చెప్పేసి కోరుకున్న గొప్ప మనసున్న నాయకుడు కె చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలు సంక్షేమం పాటన పడి సుఖ సంతోషాలతో వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి వారు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మరొకసారి ఆయనకు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు అక్కజల్లులు అందరం కలిసి ప్రార్థన చేయడం జరిగింది. వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లో అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అలుపెరిగిన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి దేశం గర్వించేలా తెలంగాణ తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్ ని టెస్కాప్ మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. ఈ రోజు పట్టణంలోని గాంధీ చౌక్ లో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు కేసీఆర్ కిట్ పండ్లు పంపిణీ చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రవీంద్రరావు అన్నారు. సాధించిన తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా కృషి చేశారని కేసీఆర్ ను కొనియాడారు. సాగునీటి తాగునీటికి లోటు లేకుండా తెలంగాణను మంచినీటి వరప్రధానిగా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు మన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు కొండూరు రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తోటాగన్న గారు, మన నాతో గౌరవ కౌన్సిలర్ సభ్యులు, పట్టణ నాయకులు, పార్టీ నాయకులు, సిరిసిల్ల పట్టణ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు గాంధీ షాపు నేతన్న షాపు దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఒక మన తెలంగాణకి రాబోయే తరానికి ఆదర్శంగా ఉన్న గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి జన్మదినం మన సమక్షంలో జరుపుకోవడం ఎంతో గౌరవకరంగా ఉంది. మరి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, మరి పెద్దలు అందరికీ కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మన సిరిసిల్ల పట్టణ 39 వార్డు సభ్యులకు, మరి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి మున్సిపల్ పక్షాన మరి మన తొలి ముఖ్యమంత్రి వారికి జన్మదిన వేడుకలు కూడా చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల నది ఒడ్డున నేతన్న చౌక్ వద్ద ఈ కార్యక్రమం జన్మదినం వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు రాష్ట్ర నాయకులు టెస్కాప్ మాజీ చైర్మన్ అన్న రవీంద్రనాథ్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారికి, మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు, మరియు వార్డు అధ్యక్షులకు, మన పార్టీ పక్షాన ముఖ్య నాయకులకు, మరియు పార్టీ కార్యకర్తలందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా ఈ అభిమానులందరికీ పేరు పేరున ఆయన జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు. తెలంగాణ రావడమా నేను చావడమా అని చెప్పి అంత త్యాగమూర్తి పెద్దలు కేసీఆర్ గారు. ఆయన జన్మదినం ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసులో కానీ, గాంధీ మన నేతల చౌక్ లో కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నదో భాగంగా పెద్దలు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొకరు పుట్టారని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు సిరిసిల్ల పట్టణంలో
కేటీఆర్ గారి అభిమానం చాటి చెప్పిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మా పార్టీ పక్షాన ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతరం సిరిసిల్ల పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో మన పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటది కాబట్టి అందరూ పాల్గొని జన్మదిన సందర్భం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. అలుపెరగని పోరాటంలో రాష్ట్రాన్ని సాధించి తిరిగి 10 సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ ప్రజానీకానికి, ప్రాంతానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఇవాళ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ తెలియని వాళ్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ తెలిసే విధంగా పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, మనందరి ప్రియతమ నాయకులు, యావత్ తెలంగాణ ప్రజా గుండె సప్పుడు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం, 72వ జన్మదినం, వారికి మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక మహానాయకుడు రాష్ట్రం సాధించి ఆ 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఇవాళ యావత్ ప్రజానీకాన్ని వాళ్ళు ఒక్కొక్కటిగా అవసరాలు తీరుస్తూ దశ దిశ మార్చిన మహానాయకుడు, మహానేత కేసీఆర్ గారు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రం చేసి ఆయన వేసిన ముద్ర అది చెరగని ముద్ర, అది తీసేయాలనే కుటిల ప్రయత్నంలో ఎన్ని జరిగినా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యం ప్రసాదించి తెలంగాణ రాష్ట్రం వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో వారు తిరిగి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఇవాళ ఆయన చేసిన పని గత 2.5 సంవత్సరాల్లో అది తిరిగి మళ్ళీ కుంటుపడుతున్న పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తిరిగి దిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయడానికి వారి సారథ్యం, వారి నాయకత్వం ఎంతైనా అవసరం కాబట్టి వారికి ఆ దేవదేవుడు వారికి దీర్ఘ ఆయుష్ ప్రసాదించి ఆయుర ఆరోగ్యంతో వారు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. దేశ విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి కేసీఆర్ అని తంగలపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గజబింకర్ రాజన్న అన్నారు. ఈరోజు తంగలపల్లిలోని తాడూరు మూల మలుపు వద్ద కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. కేసీఆర్ లాంటి మహనీయుడు తెలంగాణ రాష్ట్రానికి దొరకడం అదృష్టమని రాజన్న పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం శుభ సూచకమని, రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానస, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పూజలు చేశాం. అలాగే మొక్కలు నాటి ఈ తాడూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్యన బ్రహ్మాండంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి కేసీఆర్ అంటేనే ఒక ఐకాన్. దేశ విదేశాలలో తెలంగాణ ఖ్యాతిని చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి బర్త్డే అంటే తెలంగాణ బర్త్డే లాంటిది. అటువంటి నేతకు మనందరి తరఫున, మన మండల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నిన్ననే జరిగిన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీలో మా ప్రియతమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో మీద
బీఆర్ఎస్ జెండా ఎగరడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ నాయకత్వంలో తంగలపల్లి మండలంలో కూడా ఎంపీపీ జడ్పీటీసీ పదవులను కూడా మా పార్టీ పరంగా దక్కించుకుంటామని తెలియజేస్తూ, అలాగే అందరి తరపున మా తంగలపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి పక్షాన గౌరవనీయులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మా నందలపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు అత్యంత వైభవంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అర్చనలు అలాగే కేసీఆర్ గారి మానసికమైనటువంటి అదేవిధంగా కేక్ కటింగ్ చేసి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం మరి ఒక పండగ వాతావరణంలో మా తంగలపల్లి మండల కేంద్రంలోని పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశానికి ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దింది మన కేసీఆర్ గారు. మరి అలాంటి కేసీఆర్ గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం తెలంగాణ ప్రజలు కూడా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మా బీఆర్ఎస్ తంగలపల్లి మండల ప్రజలందరి తరఫున మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మా లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మరి రాబోయే 2.5 సంవత్సరంలో మళ్ళీ మా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయో ఎల్ రమాదేవిని ఆలయ ఉద్యోగులు కండువతో ఘనంగా సన్మానించారు. మహాశివరాత్రి జాతర విజయవంతం చేయడంలో సహకరించిన జాతర చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ కి, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేకి, అలాగే వివిధ శాఖల అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. అలాగే ఆలయ ఉద్యోగులతో పాటు ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్, హౌస్ కీపింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతానికి తోడ్పడ్డారని అభినందించారు. ఓం నమ శివాయ. మనందరము తెలుసు, శివరాత్రి పర్వదినం అనగానే తెలంగాణలో వేములవాడ గుర్తొస్తుంది. వేములవాడ రాజన్న దగ్గర మన అందరము సేవ చేసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. మన ఏదైతే వేములవాడ దేవస్థానం తరఫున నేను మన ఉద్యోగులందరికీ ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, లేదా హౌస్ కీపింగ్ కావచ్చు, లేదా ఇంకా అన్ని రకాల ఉద్యోగులందరికీ కూడా మనం రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయంకి షిఫ్ట్ అవ్వడం ఎంత పెద్ద టాస్కో తెలుసు. అంత పెద్ద టాస్క్ని చేతుల మీద వితిన్ షార్ట్ పీరియడ్ 15 రోజుల్లో మార్చుకోవడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగం ద్వారా మనం ఒక 1.5 మంత్లో మొత్తం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయాన్ని భక్తులకు అందించే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. అదే టైంలో కార్తీక మాసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. సమ్మక్క జాతరలో ఎంతమంది పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ కూడా దేవస్థాన సిబ్బంది ఎంతో పగలు రాత్రి అనకుండా షిఫ్ట్లుగా వేసుకొని మన వారందరూ కూడా సేవలు అందించడం జరిగింది. దీనివల్ల సమ్మక్క జాతరలో వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులను కూడా మనం వారికి సౌకర్యాలు కల్పించి స్వామివారి ఆశీస్సులు అందేలాగా చేయడం జరిగింది. అలాగే ఈ శివరాత్రి కూడా పెద్ద ఎత్తున మన దేవస్థాన ఎంప్లాయీస్ కృషి చేయడము, దానికి మనకు సహకారంగా చైర్మన్గా శివరాత్రి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా ఇక్కడ వారి సేవలను వారి డిపార్ట్మెంట్ల ద్వారా ఆయా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం శివరాత్రిని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సేవ చేయడంతో భక్తులందరూ కూడా శివరాత్రిని 3 రోజులు కూడా ఘనంగా జరుపుకొని వారందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి ఒక మారు మనం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల వారికి, కోఆర్డినేషన్ కమిటీకి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఆ దేవస్థాన సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాత్రి విజయోత్సవాన్ని మనం ఈ విధంగా విజయోత్సవంగా భావిస్తూ మనం నమస్కరిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా
ప్రతి సంవత్సరం కూడా మనకు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా మనం 14, 15, 16 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇంత గొప్పనైనటువంటి సహజంగా శివుడు అంటేనే విశేషమైనటువంటి పండుగ అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి పర్వాన లక్షలాది మంది భక్తులు, దీంతో పాటుగా ముందుగానే మనకు మేడారం జాతరకు సంబంధించిన సందర్భంలో కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతం రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన ఆలయ అభివృద్ధి నేపథ్యంలో భాగంగా మనం భీమేశ్వరాలయంలో తగిన విధంగా చక్కగా సౌకర్యవంతంగా యాత్రికుల భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అత్యంత అద్భుతంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, మరియు ముఖ్యంగా మా యొక్క ఈవో గారు రమాదేవి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ జాతర కార్యక్రమాన్ని, మహాశివరాత్రి పర్వాన్ని విజయవంతంగా చేసుకున్నటువంటి సందర్భంలో ఇంత పెద్ద కార్యక్రమము చేయాలంటే కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అని చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, అనుమోదించే వాళ్ళు ఉండాలి. ఈ నలుగురికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మా యొక్క సిబ్బంది కూడా మా యూనియన్ ప్రకారంగా ఉండేటువంటి అందరూ, అంటే 4th క్లాస్ అవుట్సోర్స్ సిబ్బంది మొదలుకొని ఈవో స్థాయి వరకు కూడా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతుందో అది కూడా సమిష్టిగా ఎవరి బాధ్యతాయుతంగా వారు చేయడం వల్ల ఇంత విజయవంతంగా మన యొక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగి ఆ భగవంతుని యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ స్వస్తి. వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వారు అందరూ కూడాను అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ మహాశివరాత్రికి అత్యంతమైనటువంటి ప్రజానీకం, అంతే భక్తుల బృందము లక్షలాది మంది అసంఖ్యాకంగా వచ్చి స్వామివారిని, ఆ రాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని ఇద్దరినీ ఒకే భావనలో భావించి ఇక్కడే ఈశ్వరుడు ఉన్నట్టుగాను కోడె మొక్కులు కానీ స్వామివారికి సంబంధించిన అన్ని మొక్కులను కూడాను చెల్లించుకొని స్వామివారి సేవను పొందినటువంటి వారు మహాశివరాత్రి మహాపర్వకాల దినమందు లక్షలాది జనం వచ్చి స్వామిని సేవించున్నారు. ఎంత కష్టమైన అక్కడే ఏర్పాటు జరగలే కదా, రాజన్న దగ్గర ఏం లేరు కదా అని అనుకోలేదు. ఆ జనమంతా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని, రాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని కొలిచి ఆరాధించి వారి మొక్కులు బాధలన్నీ పోడగొట్టుకోవాలని వచ్చి సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మహాశివరాత్రికి వచ్చే జనము అందరూ వచ్చినారు. ఇంకా విశేషంగానే ఈ సంఖ్య వచ్చినది. దానికి సంబంధించిన తోడ్పాటు జరిగినటువంటి విషయంలో కూడాను, అభివృద్ధి విషయంలో కూడాను మన ఎమ్మెల్యే గారే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ప్రజానీకం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడాను, మీడియా వారి సహకారము, అందులో మా దేవస్థానం మొత్తం సిబ్బంది వారు ఎల్లవేళలా ఈ 5 రోజులు 3 రోజులు కాదు, జాతర 3 రోజులు కానీ అంతకు 2 రోజుల ముందు, తర్వాత 2 రోజుల ముందు 5 రోజులు కలుపుకుంటాను. అందరూ కూడా విశేషమైనటువంటి కష్టపడి అన్ని జాగ్రత్తలు చూసుకొని భక్తులకు అసౌకర్యమైనటువంటి విషయాలు ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా చూసుకొని వారికి మెరుగైన సేవలు చేస్తానికి మా యువ గారు, మా దేవస్థాన సిబ్బంది 50 మంది కూడాను ఎటువంటి బాధపడకుండా కష్టసుఖాలు పంచుకొని అందరూ కూడా సమిష్టి కృషితోని ఈ స్వామివారి మహాశివరాత్రి వైభవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మా దేవస్థానం తరఫున మా యువ గారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓం స్వస్తి. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ప్రకటించారు. క్రైస్తవ సమాజం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పలువురు పాస్టర్లు ఆకాంక్షించారు. నూతన అధ్యక్షులుగా జీవన్, ఉపాధ్యక్షులుగా దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేష్, సహాయక కార్యదర్శి సుంకే జోసెఫ్, కోశాధికారిగా ప్రభుదాస్, ప్రోగ్రాం ఆర్గనైజర్ దేవనంద్, ప్రేమ్ కుమార్, ఏసీ మెంబర్ అహరోన్, ఏషయ బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడారు. క్రైస్తవ సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల పాస్టర్లు భారీ సంఖ్యలో హాజరై ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా పాస్టర్ జీవన్ కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ రాజేష్ గారు, కోశాధికారిగా పాస్టర్ ప్రభుదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది.
వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కమిటీని ఎన్నిక నిర్వహణలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో నూతన కమిటీ వారు ప్రభుత్వానికి లేక వివిధ రాజకీయ పక్షాల వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే రానున్న దినాల్లో జరిగేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో క్రైస్తవులు కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు వారు తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలు చేరుకోవాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక పరిశీలన. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడు కేసీఆర్ అని కొనియాడిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. తంగలపల్లి మండలంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు. మహాశివరాత్రి జాతర విజయవంతంపై ఆలయ ఈవో అర్చకులకు ఘన సత్కారం. సిరిసిల్ల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.